సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 27/3/2024 బుధవారం, తిథి పాల్గొన బహుళ విధియ సాయంత్రం 5:07 వరకు ఉన్నది. తదుపరి తదియ నక్షత్రం చిత్త పగలు 4:16 వరకు. తదుపరి స్వాతి యోగం యాగాత రాత్రి 10:53 వరకు. కరణం గరిజి సాయంత్రం 5:06 వరకు. వర్జం రాత్రి 10:25 నుండి 12:11 వరకు. దుర్ముహూర్తం పగలు 11:44 నుండి 12:33 వరకు. అమృతకాలం పగలు 9:09 నుండి 10:56 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:45 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరికైతే శత్రు బాధలు ఉంటాయో వారు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం మంచిది. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి విందు వినోద కార్యక్రమాల్లో, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం కలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. శుభమూలక వాతావరణం గృహంలో ఉండగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని చేయడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దగ్గర బంధుమిత్రులతోటి ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ముఖ్యంగా భుజాలు, చేతులకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తగలవు. ఈ రాశి వారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేక విష్ణు ఆలయాలను దర్శించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గృహ వస్తు వాహన మూలకమైనటువంటి కొనుగోలు, అమ్మకాలు వంటివి చేసే అవకాశం కలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. బంధుమిత్రుల యొక్క సహకారం లభించగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన మధుర పదార్థాలు లేని వారికి పంచినట్లయితే మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేసుకుంటారు. అనవసర ఖర్చులు ఎక్కువగా. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు తులసిమాలను విష్ణు ఆలయాల్లో సమర్పించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆర్థిక, కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించగలవు. ఇంటికి బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండగలవు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలపై మక్కువ ప్రదర్శిస్తుంటారు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయడం నిశ్చత ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆరాధన చేసి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసిన మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకున్న వ్యవహారాల విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు వంటివి జరిగేటువంటి అవకాశాలు కలవు. వచ్చినదనం వచ్చినట్లు ఖర్చును, బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన లక్ష్మీనారాయణ యొక్క దర్శనం చేసిన మంచిది. తదుపరి ధనురాశి. రాశి వారికి ఆకస్మిక లాభాలు ఉండగలవు. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. స్నేహితుల, బంధువుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఈ రాశి వారు ఈరోజు మధుర పదార్థాలు విష్ణు ఆలయాల్లో నివేదించడం మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. జీవిత భాగస్వామి యొక్క ఉన్నతికి తమ వంతు సహాయ సహకారములు అందించడం జరగగలదు. వృత్తి వ్యాపారములు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామాలయ దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చులను, వృత్తి వ్యాపారాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చంద్రాష్టం సమయం నడుస్తూ ఉంది. జాగ్రత్త వహించవలసి ఉండను. చేపట్టినటువంటి వ్యవహారంలో మార్పులు చేర్పులు, వేసుకున్నటువంటి ప్రణాళికలు ఆలస్యం జరిగేటువంటి అవకాశం కలదు. సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమవును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరొక కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.